చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1500+. ఇవాళ స్టార్టింగ్ నాకు ఒక జోక్ చెప్పాలన్నటువంటి మూడ్ లో ఉన్నాను నేను, కాబట్టి కాసుకోండి. ఒక ఆయన ఆఫీస్కి వెళ్ళాడంట. రాగానే అతని కొలీగుండి, అబ్బా షర్ట్ మీద డిజైన్ అద్దరిపోయిందిరా అన్నట్ట. ఊరుకోవయ్యా, డిజైనా పాడా, మా ఆవిడ నిన్న వడియాలు పెట్టింది అన్నారట. ఓకే, సో ఇవాళ ఇలాంటి నవ్వులు పువ్వులతో మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వచ్చిన పార్టిసిపెంట్స్ ఇంట్రొడక్షన్. నా పేరు కిన్నెర, నేను హైదరాబాద్ ఈసీఎల్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యింది. వాచింగ్ టీవీ, రీడింగ్ నవల్స్. ఓకే. నా పేరు దీపిక, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను 4th ఇయర్ బీటెక్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చి అప్పుడప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తాను అండ్ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. ఓకే. నా పేరు సౌమ్య, నాది బీటెక్ అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ నావెల్స్. ఓకే. నా పేరు ప్రత్యూష, నేను నెల్లూరు నుంచి వచ్చాను అండ్ నా బీటెక్ అయిపోయింది. అండ్ నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ షార్ట్ స్టోరీ బుక్స్. నా పేరు శృతి, నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ. నా పేరు భార్గవి, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. కరీంనగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ అండ్ చిట్ చాట్ విత్ ఫ్రెండ్స్. ఇవాళ నాకు సడన్ గా ఒక డిసిషన్ తీసుకోవాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలన్నమాట మధ్య మధ్యలో. ఓకేనా? ఎక్కువగా డైలాగ్ డెలివరీ లేకుండా మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్, లైక్ ఇలా. ఓకేనా? సో ఇవాళ నేను ఎక్స్ప్రెషన్ డే గా డిక్లేర్ చేస్తున్నాను. ఇది నేనే కనిపెట్టినటువంటి డే. ఈ రైట్స్ మొత్తం నాకే రిజర్వ్డ్. ఈ రోజు ఎవరు మాట్లాడకుండా ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. స్టార్ మైల్డ్లో ఇప్పుడు మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. రెడీ, 1 2 3 గో. భార్గవికి 10 పాయింట్స్. భార్గవి, నువ్వు అవుట్ అయినందుకు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. అది వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్, నీ ఎక్స్ప్రెషన్ అది కాదు. ఇది నీ ఎక్స్ప్రెషన్. సరే, ఆ ఎక్స్ప్రెషన్ పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఉగాది పచ్చడిలోని 6 రుచులకి 6గురు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట. నీకు ముందుగా అవుట్ అయ్యావు కాబట్టి చేదు పులుపు ఇవన్నీ ఎందుకు గానీ తీపిస్తున్నాను. ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఓకే, బాగుంది, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. శృతి కొంచెం తప్పింది అక్కడ, లేకపోతే అవుట్ అయి ఉండేదానివి కాదు. నీకు 12 పాయింట్లు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ తీపైంది కాబట్టి నువ్వు ఉప్పు. ఎక్కువ ఉప్పు అయితే బాగుందమ్మా, బాగుంది. ఇంకా ఏమైనా జోక్ లాంటి చెప్తావా? చెప్తాను. చెప్పు. మర్చిపోయావా? ఇదే జోక్. సరే, నేను చెప్తాను. ఒక ఆయన పొద్దున్నే బట్టలన్నీ సర్దుకొని ఆఫీస్కి వెళ్తున్నాడంట. వాళ్ళు ఆవిడ అడిగింది, అదేంటండి ఆఫీస్కి వెళ్తున్నారు, మీరు బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకొని ఎందుకు వెళ్తున్నారు అంటే, ఏం లేదు నిన్ననే నువ్వు పాత సామాన్ల వాడిని పిలవడం నేను చూశాను అంటే ఈవిడ రాగానే బట్టలన్నీ ఇచ్చేస్తుందని ఆయన కంగారు పడి సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. ఓకే, రెడీ, 1 2 3 గో.
సౌమ్యకి 14 పాయింట్లు. అండ్ సౌమ్యకి ఎక్స్ప్రెషన్ పులుపు. పులుపు అనగానే మొత్తం ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది. అబ్బా, ఇంకా జోక్ ఏమైనా చెప్తావా? పొడుపు కథ వెళ్తా. అడుగు. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. దీపం. అంతేనా? అంతే. నీ జడ చాలా బాగుంది. వాలు జడా ఓ వాలు జడా మల్లె పూల జడా ఓ పాము జడా సత్యభామ జడా. బంగారమేనా? కాదు. బంగారం అయితే జాగ్రత్త, ఇంటికి వెళ్ళేసరికల్లా ఇక్కడ నుంచి జడ ఉండదు. ఓ పట్టు జడా రసపట్టు జడా. 1 2 3 గో. కిన్నెర బ్లౌజ్ కి పువ్వులు పూచా చూసారా? ఓకే, కిన్నెరకి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు చేదు. కాకరకాయ నేను నోట్లో పెడతాను. అబ్బా, బాగుంది ఎక్స్ప్రెషన్, బాగుంది. ఓకే, ఇప్పుడు నువ్వేమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ? జోక్ చెప్తాను. 2 లైన్స్ ఉంటాయి. అయితే రెండిట్లో ఒకటి చెప్పులేసుకుంటే ఇంకోటి చెప్పులేసుకోదు. ఎందుకు? 2 లైన్స్ ఉంటాయి. చెప్పులేసుకుంటే ఇంకోటి చెప్పులేసుకోదు. ఇంకోటి దీక్షలో ఉందేమో. కాదు, చెప్పులేవు దాని దగ్గర. నీ దగ్గర ఉన్నాయిగా? నా దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. లేకపోతే నేను కొనిస్తాను. పర్లేదు. ఓకే, దీపిక ప్రత్యూషల్లో ఎవరికి 20 పాయింట్లు వస్తాయో చూద్దాం. స్టార్ట్. దీపికకి 18 పాయింట్లు, ప్రత్యూషకేమో 20 పాయింట్లు. మరి దీపికకేమో రుచి, వగరు. ఓకే, సో నాలుకకి డిఫరెంట్ రుచులు అనిపించినా ఫేస్ కి మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటున్నాయి, ఒక్క తీపి తప్ప. కారం. ఓకే, బాగుంది. సుమా, నేను జోక్ చెప్తాను. చెప్పు చెప్పు. ఒక అతను హోటల్ కి వెళ్తాడు, వెళ్ళి అక్కడ మసాలా దోశ ఆర్డర్ చేస్తాడు. చేసి మసాలా తినేసి దోశ పడేస్తాడు. సమోసా ఆర్డర్ చేస్తాడు, ఆలు తినేసి ఆ పైనది పడేస్తాడు. ఎందుకు అని ఇంకో ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు. ఏం లేదురా, డాక్టర్ అని బయట ఫుడ్ తినకని చెప్పాడు అని చెప్తాడు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. స్వీటు స్వీటు మాటలన్న సెంటిమెంటే చూపుతున్న క్యూట్ క్యూట్ ఫీల్ అవుతున్నా సెల్లో జైలి హెల్లో అన్న SMS లో పొగడేస్తున్నా లవ్ యూ అంటూ వేడుకున్నా టోటల్ గా వీళ్ళు దొంగ పడవలు బాయ్స్ టోటల్ గా యమ యమ దొంగ పడవలు కోరినవన్నీ కొని పెడతాడు, వ్యాలంటైన్ లా మారుతాడు, హే పిచ్చుకు పిజ్జా రప్పిస్తాడు, హే బర్త్డే క్యాండిల్ తానవుతాడు. ఓ రాణి తిట్టినా తల మీద ముట్టినా నిన్నొదిలి వెళ్ళడు. ఓ మాట తప్పినా చీకొట్టి ఉమ్మినా ప్లీజ్ ప్లీజ్ అనిస్తాడు.
దొంగ బడవలు. ఏ బాగా చేశారు ప్రత్యూష అండ్ కిన్నెర. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శృతి. సంథింగ్ సంథింగ్. శృతి తీసుకో 6. సరే ఇప్పుడు డైలాగ్. డాక్టర్ నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మాక్సిమం 3 to 4 years. గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఇంతకీ ఆ హీరో సమస్య ఏమిటి? సౌమ్య. హెయిర్ ఫాల్. జుట్టు రాలిపోవడం. ఒకరోజు పొద్దున్నే లేచి చూసేసరికల్లా నీ జుట్టు మొత్తం ఊడిపోయినట్టయితే నువ్వు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తావు? అంతేనా? ఏడుస్తా. ఏడుస్తా? ఏది ఒకసారి ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ నువ్వు ఏడవమనట్లే అను. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. శృతి, సౌమ్య బాగా చేశారు. చప్పట్లు. క్వశ్చన్, మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సౌమ్య. మణి శర్మ. సారీ సౌమ్య, -6. దేవిశ్రీ ప్రసాద్. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, ఫస్ట్ నంబర్ 6. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది. సరే, ఎవరైనా పాయింట్లు తీసుకునేటప్పుడు ఇవాళ ఎక్స్ప్రెషన్ డే గుర్తుంది కదా? మీ ఎక్స్ప్రెషన్లు డైలాగులతో సహా రావాలి. ఓకే. కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా చేసిన సినిమా ఏది? ఆప్షన్. ఏ భారతీయుడు? బి విశ్వరూపం.
బాతీడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. ప్రత్యూష 1. వామో వామో. శృతి 1. పోతావే పోతావే ఫోన్లేవే ఫోన్లేవే. కిన్నెర 1. అబ్బా ప్లీజ్ వద్దు, అబ్బా ప్లీజ్ వద్దు. భారతీయులలో మొదటి పైలట్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ పైలట్ ఎవరు? ఏ రాజ్ మల్హోత్రా, బి జేఆర్డి టాటా. రాజ్ మల్హోత్రా. రాంగ్ ఆన్సర్. జేఆర్డి టాటా. ఓకేనా? 5. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన డీజీపీలో పి అంటే ఏమిటి? పోలీస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. తీసుకో 6. దీపిక 1. సౌమ్య 1. తీసుకో తీసుకో. శృతి 2. వస్తే పోతావే. కిన్నెర 1. అబ్బా నా మార్క్స్ తీసుకోదన్నా కదా. భార్గవి 1. అబ్బా అవసరమా ఇప్పుడు? మొదటి మహిళా డీజీపీ అధికారి ఎవరు? పేరు. ఆప్షన్స్. ఏ లతికా చరణ్, బి కంచన్ చౌదరి భట్టాచార్య. కంచన్ చౌదరి భట్టాచార్య. కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాంచల్ అంట ఆవిడది. తీసుకో. దీపిక 1. శృతి 1. కిన్నెర 1. చూడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి. 2. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మాదారి. పొద్దుతిరుగుడు పువ్వుకి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆప్షన్స్. ఏ సూర్యుడి ఆకారంలో ఉంటుంది కాబట్టి, బి సూర్యగమనానికి తగ్గట్టుగా తిరుగుతుంది కాబట్టి. సూర్యగమనానికి తగ్గట్టుగా తిరుగుతుంది కాబట్టి. కరెక్ట్. నేను కెమెరా వైపు తిరిగినట్టు. 3 పాయింట్లు తీసుకో. ప్రత్యూష 1. వామ్మో తీసుకోద్దు ప్లీజ్. భార్గవి 1. అబ్బో అవసరమా? దీపిక 1. సౌమ్య ప్లీజ్. భూగర్భంలో దాగిన సూర్యకాంతి అని దేనిని అంటారు? ఆప్షన్స్. ఏ విద్యుత్, బి బొగ్గు. బొగ్గు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూకంపాల వల్ల ఎన్నో పెద్ద పెద్ద చెట్లు భూమిలోకి వెళ్ళాయి. వాటి మీద పడినటువంటి సూర్యకాంతి వల్ల ఆ చెట్లు బొగ్గుగా మారే క్రమంలో తర్వాత భూమి పొరలు మూసుకుపోయాయి. చెట్ల మీద పడినటువంటి సూర్యకాంతి భూమి పొరల మధ్య ఉండిపోయింది. ఆ సూర్యకాంతి ప్రభావం వల్ల భూమి లోపల వేడి వల్ల భూమి లోపలి నీటితో చెట్లు క్రమంగా ఆక్సీకరణ చెంది కార్బన్ పదార్థంగా మారుతాయి. దాన్నే మనం బొగ్గు అంటున్నాం. చెట్లు బొగ్గుగా మారడానికి ముందు సూర్యకాంతే ప్రారంభించింది కనుక దాన్ని భూగర్భంలో దాగినటువంటి సూర్యకాంతి అని అంటారు. కిన్నెర 1. సౌమ్య ప్లీజ్ సౌమ్య చూడు ఎన్ని ఉన్నాయో. 1. ప్రత్యూష 1. ఇటు పెట్టిందా? 4. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అల్లు అర్జున్ ఇలియానా కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆప్షన్. ఏ 1, బి 2. 2 సినిమాలు. రాంగ్ ఆన్సర్. 1. జులై 1 వచ్చింది. మన దేశంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి సినీ నటుడు ఎవరు? ఎన్టీ రామారావు. రాంగ్ ఆన్సర్. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. ఎంజి రామచంద్రన్. తమిళనాడుకి ఆయన ముద్దుగా ఎంజీఆర్ అని పిలిచేవాళ్ళు. ఆయన కూడా సినీ నటుడు. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. నెంబర్ 1. ప్రేమ దేశం యువరాణి ఊత ప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. గజేంద్ర మోక్షం అనే పదంలో ఏ జంతువు ఉంది? గజేంద్ర మోక్షం అనే పదంలో ఏ జంతువు ఉంది? ఏనుగు. కరెక్ట్ ఆన్సర్. గజేంద్రం. గజేంద్రుడు ఏనుగు. 2 మార్క్స్. ప్రత్యూష. తప్పు బంగారం తప్పు. దీపిక 1 మార్క్. ఎరా ప్లీజ్ కిన్నెరా. సౌమ్య 1. శృతి 1. కిన్నెరా
భార్గవి 1. ప్లీజ్ ఉన్నాయి 8 అన్ని జంతువుల కంటే రక్తపోటు అధికంగా ఉండే జంతువు ఏది? ఆప్షన్స్: ఏ పిల్లి, బి జిరాఫ్. జిరాఫీ. కరెక్ట్. 3 పాయింట్లు. ప్రత్యూష 1, సౌమ్య 1. తీసుకో శృతి 1. కిన్నెరా ప్లీజ్. 3. హే లంగా బోణి నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డిలో ఏ జిల్లాలో గోదావరి నది ఉంది? రంగారెడ్డి. ఖమ్మం. ఆంధ్రప్రదేశ్ లో మొదటి కాగితపు మిల్లు ఎక్కడ స్థాపించారు? పేపర్ మిల్లు. ఆప్షన్స్: ఏ రాజమండ్రి, బి భద్రాచలం. భద్రాచలం. రాజమండ్రి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. 6 అడుగుల అందగాడు నన్ను బాబీ గలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. బాగా చేశారమ్మా, వెరీ గుడ్. మొదటి చిత్రం. భార్గవి. మీరా జాస్మిన్. చూద్దాం. కరెక్ట్ కాలేదనుకో నీకు పాయింట్లు పోతాయి. ఉండే 7లో 6 పోయి 1 మిగులుతుంది. తమన్నా ఎక్స్ప్రెషన్ చూడు, వర్షంలో తడు. ఇప్పుడు నువ్వు ఇవమ్మ ఎక్స్ప్రెషన్ దీనంగా. ఇప్పుడు -6. భార్గవి అంటుంది నేను ఒక్కడిని కాదు, నేను ఒక్కతిని. నెక్స్ట్ చిత్రం. శృతి. అనుష్క. చూద్దాం. పిల్లిలాగా తడిచిపోయిన నిత్యమేనన్ను. పాపం శృతి. -6. ఏదమ్మా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుకో. నెక్స్ట్ చిత్రం. భార్గవి. ఆర్తి అగర్వాల్. చూద్దాం, ఇదైనా కరెక్ట్ అయితే పోయిన 6 పాయింట్లు తిరిగి వస్తాయి భార్గవి. ఎస్, ఆర్తి అగర్వాలే. అందరూ వర్షంలో తడుస్తున్నారు, జలుబులు రావడం గ్యారంటీ. భార్గవి 6. నెక్స్ట్ చిత్రం.
సౌమ్య ప్రభాస్. చూద్దాం. ఎస్ ప్రభాసే. సౌమ్య నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ సౌమ్య. అనుష్క. చూద్దాం. సౌమ్యకి 6 పాయింట్లు. రైట్ ఆన్సర్ అనుష్కనే. తర్వాత చిత్రం. దీపిక. అమృతారావు. అనుకుంటా. చూద్దాం. గలగలా నవ్వుతున్న నయనతార. దీపిక ఏదమ్మా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుకో. -6. చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. చార్మేళ్ళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అరటిపండు తింటారు ఫస్ట్, తర్వాత మేజ్ ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఫస్ట్ ఈ బాల్స్ మేము పెట్టేసాం కానీ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇందులోకి ఒక 6 కాయిన్స్ వేసుకోవాలి, కిడ్డీ బ్యాంక్ లోకి వేసుకున్నట్టు. ఇప్పుడు దీంట్లో నుంచి హోల్స్ లో నుంచి పడేయాలి. యాక్చువల్లీ ఒకటి పడితే చాలు, 2 పడ్డా ఒకటే లెక్కలోకి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇటొకటి ఇటొకటి, ఫస్ట్ పెట్టిన దాన్ని ఫస్ట్ కొట్టండి. ఇది ఆట. అర్థమైందిగా గేమ్ అంతా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. టోటలీ ఇవి 11, 12, 13, 14. నువ్వు ఒకసారి 2 బంతులు తీసుకున్నావు కదా, అది క్యాన్సిల్ చేసి 84 పాయింట్లు. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇవన్నీ 9, 10, 11, 12, 72 పాయింట్లు. అండ్ an electrical rice cooker. All the best. 1 2 3 go.
9, 10, 11, 12 72. వాటర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు దీపిక స్కోర్ ని చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పద్నాలుగు 15 16 17 102 పాయింట్స్. హాట్ బాక్స్ సెట్. ప్రత్యూష స్కోర్ చూసి నువ్వు ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. మరి నువ్వు అంతకన్నా సంపాదించాలి. అప్పుడు ప్రత్యూష ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది? రెడీ 1 2 3 గో. ఏడు. ఆ లాస్ట్ బంతి కౌంట్ లోకి రాలేదు. నువ్వు ఫస్ట్ పెట్టింది ఫస్ట్ కొట్టాలి. 60 పాయింట్లు. హండీ సెట్. కిన్నెరా, నీ టార్గెట్ 18 ఆర్లు. అలాగైతే నువ్వు విన్ అవుతావు, లేదంటే ప్రత్యూష విన్ అవుతుంది. ఒకవేళ నువ్వు విన్ అవుతే నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ప్రత్యూష విన్ అయితే లేదు, వేరే ఎక్స్ప్రెషన్. రెడీ 1 2 3 గో. తొమ్మిది 10 11 12 72 పాయింట్స్ అమ్మా. బెటర్ లక్ నెక్స్ట్ టైము. అండ్ రోటీ మేకర్. అండ్ స్టార్ మైడ్ లో ఇవాళ స్టార్ యువతి ప్రత్యూష. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే.
సుందరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసుకొట్టగా ఓ తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే